కాలం ముందు భూమి సహాయం కోసం కేకలు వేసింది. భూదేవి పవిత్ర తల్లి లోతుల్లోకి లాగబడింది. లోతుల నుండి మండుతున్న కళ్లతో హిరణ్యాక్షుడు పైకి లేచాడు. అతని కోపం సముద్రాలను ఎర్రగా మార్చింది. వైకుంఠంలో శాశ్వత రక్షకుడు నిశ్శబ్ద కేక విన్నాడు. వైకుంఠంలో రక్షకుడు మేల్కొన్నాడు. నక్షత్రాల నుండి ఒక దివ్య రూపం రూపుదిద్దుకుంది. ఒక దివ్య వరాహుడు కాంతి మరియు ధర్మం నుండి జన్మించాడు. అతని గర్జన సృష్టి అంతటా ప్రతిధ్వనించింది. ఆకాశం నుంచి అగ్ని తుఫానుగా దూసుకొచ్చాడు. సముద్రం భక్తితో విడిపోయింది. లోతుల్లో భూమి మోక్షం కోసం ఎదురుచూసింది. కాని ఆ రాక్షసుడు గర్వంతో ముందుకు దూసుకొచ్చాడు. దైవశక్తి మరియు రాక్షసత్వం లోతుల్లో హీకొన్నాయి. అతని దంతాలతో హిరణ్యాక్షుడిపై విరుచుకుపడ్డాడు. వరాహుడి దెబ్బతో హిరణ్యాక్షుడు నశించి లోతుల్లోకి పడిపోయాడు. భూమి మరోసారి కంపించింది. ఆపై ఆమె దివ్య దంతాలపై లేచింది. దయతో ఒదిగి బ్రహ్మాండపు వెలుతురు కప్పినట్టు నక్షత్రాలే నిశ్శబ్దంగా నిలిచిపోయాయి. ఆశ్చర్య దృశ్యాన్ని చూశాయి. వెలుగు ఆకాశాన్ని చీల్చి అనంత కీర్తిని ప్రసారం చేసింది. హిరణ్యాక్షుడు చెరిగిపోయాడు. అతనితో పాటు చీకటి శాశ్వతంగా అంతమైంది. ప్రపంచానికి మళ్లీ శాంతి వచ్చింది. వరాహుడు మరల నక్షత్రాల్లోకి లీనమయ్యాడు. శాశ్వతంగా